హాయ్ అండి. ఈరోజు మనము పన్నీర్ కర్రీ మరియు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలు, ఆనియన్స్, కొంత జీడిపప్పు, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి కలిపి ఉడికించుకోవాలి. టమాటాలో వచ్చే వాటర్తోనే ఉడికించుకుంటే సరిపోతుంది. అలా ఉడికేంతలో పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్ అండ్ సైజులో కట్ చేసుకోండి. ఒకసారి టమాటాలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం బగారా రైస్ కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టి గీ యాడ్ చేసి వేడైన తర్వాత కొంత జీలకర్ర, 4 బగారాకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి కలుపుతూ ఉండాలి. మరో సైడు కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని గీలో ఫ్రై చేసుకోవాలి. అలాగే దీన్ని కలుపుతూ ఉండాలి. మరియు 2 స్టార్ పువ్వులు వేసి కలుపుకోవాలి. ఇంకా మనకు కావాల్సిన బగారా స్పైసెస్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వీటిని కలర్ మారేంత వరకు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని ఇందులో యాడ్ చేద్దాం. 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను నేను. సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మొత్తం రైస్ని వేసి కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఉడికించిన టమాటాలు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో గీ యాడ్ చేసి వేడైన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసిన పేస్ట్ని యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఒకసారి రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. మళ్ళీ ఒకసారి రైస్ని కలుపుకుందాం. నెక్స్ట్ కర్రీలో పసుపు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే సరిపడా కారం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొంత వాటర్ యాడ్ చేసుకొని కలపాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని యాడ్ చేయాలి. కాసేపటి తర్వాత కొత్తిమీర, కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. అంతే అండి. చూడండి, ఈరోజు మా లంచ్ కోసం ప్రిపేర్ అయిన బగారా రైస్ మరియు టేస్టీ పన్నీర్ కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.